సరే చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 7 సంవత్సరాల ప్రభుత్వం చూసిన అవగాహనలో ఏ ప్రభుత్వం బాగుంది? నాకు జగన్ ప్రభుత్వం బాగుందండి. బాబు గారు మీరు చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఈయన ప్రవేశపెట్టిన దాంట్లో ఎంతవరకు మీకు లబ్ధి చేకూరింది, ఏమేమండి? నాకు పవిత్రం జగన్ చేసిన దాంట్లో అన్ని పవిత్రంలో నాకు అన్ని పవిత్రాలు నా సమకూరిని. జగన్ నాకు దోహం చేయలేదు. మళ్ళీ జగన్ వస్తేనే బాగుండదని నేను అనుకున్నాడు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు. నేను చెప్పేది ఒకటి వింటానండి, మీరు ఉండండి. ఇప్పుడు ఒకరిని ఓడియాలంటే 4 పార్టీలు కలుపుకొని మీరు ఏదో చెప్తారు. ఇవన్నీ కాదు, ఢిల్లీగా జగన్ తెలుగుదేశం కలిపి పోరాడితే ఏదో తేలుద్ది. అంతేగాని 4 పార్టీలు కలుపుకొని నువ్వేదో చేస్తావు కాదు. నువ్వు కట్ చేయబాకు. ఏంటి చెప్పు. నేను కంగారు పడతానండి సుబ్బారావు గారు. ఇప్పుడు జగన్ ఒక పార్టీ, వాళ్ళు ఎన్ని పార్టీలు కలుపుకున్నా అనవసరం. చెప్పేది ముగ్గురు వచ్చి నేను ఒక్కనే, నువ్వు 6 ఏం పీకుతావు? నువ్వు పిక్కో. ఇప్పుడు చెప్తున్నా పిక్కో. అది సరే బాబాయ్ గారు, మరి చూసుకుంటే వీళ్ళు కలవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంటారు జగన్ గారు? జగన్ గారికి ఓటింగ్ తగ్గింది ఏముండదు, అది అంతా భగవంతుడి దయ. ఏమండి అది సీఎం అని నేను చెప్పలేను. చెప్తే నువ్వు గాలి దూతా చేస్తారు అంతేకాని. ఏండి కానీ ముఖ్యంగా జగన్ సీఎం వస్తే ఈ పోరముఖులందరూ మూసేస్తారు. మరి చెప్పండి అది.